వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయము తుమ్మకర్రతోని కిటికీలు తయారు చేస్తున్నాము. తుమ్మకర్రతోని కిటికీలు ఎందుకు తయారు చేస్తున్నామనంటే, ఒక కస్టమర్ ఇంట్లో కిటికీలు చెదలు పట్టి పాడు కావడం వలన 2 కిటికీలను తుమ్మకర్రతోని తయారు చేస్తున్నాము. మీ ఇంట్లో కూడా చెదలు సమస్య ఉంటే, దర్వాజాలకు కిటికీలకు చెదలు సమస్య ఉంటే, పాడైతే నాకు కామెంట్ చేయండి. చెదలు అనేది కర్రకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దర్వాజాలకు కిటికీలకు వెంటిలేటర్లకు చెదలు పట్టేసి మనకు ఇబ్బంది కలిగించి మళ్ళీ ఫ్రేమ్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా 2 కిటికీలను తయారు చేస్తున్నాము. కస్టమర్కు తుమ్మకర్రతోని కిటికీలను తయారు చేస్తున్నాము. తుమ్మకర్రతోని ముందుగా ఈ విధంగా కస్టమర్ ఇంట్లో 2 పాత కిటికీలకు చెదలు పట్టి పాడైంది. 2 కిటికీలు చెదలు పట్టి పాడు కావడం వలన 2 కిటికీలను తుమ్మకర్రతోని తయారు చేస్తున్నాము. మీ ఇంట్లో కూడా కిటికీలకు తలుపులకు ఈ విధంగా చెదలు సమస్య ఉంటే నాకు కామెంట్ చేయండి. అందుకు నేను కావాల్సిన పరిష్కారాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ 2 కిటికీలకు ముందుగా మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైజులు మార్కింగ్ చేసుకొని తర్వాత కటింగ్ మిషన్తోని కప్పులు కోసి వాటిని సాఫ్ చేసి తర్వాత ఫ్రేమ్కు ఫిట్టింగ్ చేయడానికి డ్రిల్లింగ్ మిషన్తోని హోల్స్ వేసిన తర్వాత ఈ విధంగా కటింగ్ మిషన్తోని కప్పులు కోస్తున్నాము. ఈ విధంగా కటింగ్ మిషన్తోని కప్పులు కోసిన తర్వాత ఈ కప్పులను పటాస్తోని సాఫ్ చేయాలి. ఈ కప్పులను కటింగ్ మిషన్తో కోసిన తర్వాత పటాస్తోని సాఫ్ చేయాలి. సాఫ్ చేసిన తర్వాత వీటికి డ్రిల్లింగ్ మిషన్ని ఉపయోగించి హోల్స్ చేసి ఆ తర్వాత మొలలను ఉపయోగించి ఫ్రేమ్స్కు ఫిట్ చేస్తున్నాము. ఈ విధంగా కప్పులను సాఫ్ చేయాలి పటాసితోని. సాఫ్ చేసిన తర్వాత ఈ కప్పులకు డ్రిల్లింగ్ మిషన్తోని హోల్స్ వేసి మొలలు కొట్టి ఫ్రేమ్స్ ఫిట్టింగ్ చేయాలి. 2 చెదలు పట్టిన కిటికీల స్థానంలో ఈ కొత్తగా 2 తుమ్మకర్రతోని కిటికీలను తయారు చేస్తున్నాము. ఈ తుమ్మకర్రతోని తయారు చేసిన కిటికీలు ఎక్కువ కాలము చెదలు సమస్య అనేది రాకుండా, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రేమ్స్ రెడీ అయ్యాయి. హోల్స్ వేస్తున్నాము. హోల్స్ వేసి ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తున్నాము. మీ ఇంట్లో కూడా చెదలు సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. చెదలు సమస్య ఉంటే మనము కిటికీలకు కానీ, తలుపులకు కానీ, వెంటిలేటర్స్ కానీ ఏవైనా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ వీడియోలో నేను చెదలు సమస్య కారణంగా కిటికీలను తయారు చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. తుమ్మకర్రతోని 2 కిటికీ ఫ్రేమ్స్ తయారు చేయడం పూర్తయింది. ఈ తయారు చేయడం హోల్స్ కిటికీలకు ఈ విధంగా హోల్స్ వేసి కిటికీ ఫ్రేమ్స్ను తయారు చేస్తున్నాము. ఈ కిటికీ ఫ్రేమ్స్ 2 తయారు చేయడం పూర్తయింది. పూర్తయిన తర్వాత మేస్త్రి వచ్చాక ఈ కిటికీ ఫ్రేమ్స్ చూపిస్తున్న కిటికీ ఫ్రేమ్స్ గోడలో ఫిట్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.